దీనికోసమనే పింక్ రెడ్ కాంబినేషన్ ఉందనే దానికి పింక్ రెడ్ చేసాం అలా. ఈ శారీ చాలా బరువు ఉంది. మామూలుగా అయితే జార్జెట్ అంత బరువు ఉండదు. వీటికి ఇదిగోండి వేయించాను చూసారా, ఈ 2 వరుసలు చైన్ అండ్ ఈ హ్యాంగింగ్స్ చేశాం కదా, దీని వల్ల బాగా చీర చాలా బరువు ఎక్కిపోయింది అసలు. కానీ నాకు ఈ జార్జెట్ శారీ చుట్టుకున్నట్టు ఉంటది వేసుకుంటే. కొంచెం మనం లావుకున్నాం అనుకోండి చక్కగా చుట్టుకుంటా అన్కంఫర్టబుల్ గా ఉంటదని చెప్పేసి అమ్మని నేను బోర్డర్ కి ఏదైనా యాడ్ చేయించమని చెప్పాను అనమాట. దీని వల్ల ఏమవుతుందంటే దీనికి అడుగుని క్లాత్ కూడా వేసాం. ఇదంతా వేసినందుకు దీనికి అడుగును మళ్ళీ ఒక క్లాత్ వేసాం పాడవకుండా. సో ఇప్పుడు దీని వల్ల మనకి హెవీనెస్ వల్ల ఏంటంటే నేను ఒక్క పొర మీద వేసుకున్నా నాకు అది చుట్టుకోవట్లా, హ్యాంగ్ అయి ఉంటుంది. అందుకనే వేయించుకున్నా ఫస్ట్. ఇది నేను మొత్తం శారీ మొత్తం వేయించేసుకున్నాం మేము. దానివల్ల ఏమవుతుందంటే నడిచినప్పుడు మనం హీల్ వేసుకున్నాం అనుకోండి పట్టుకుంటున్నాయి, ఇవి వచ్చి తగులుతున్నాయి. అప్పుడు నాకు అనిపించింది రాంగ్ డెసిషన్ తీసుకున్నానేమో, కుర్చీళ్ళకి అదంతా వేయించకుండా ఉండాల్సిందేమో అనిపించింది మరి. బట్ కానీ స్టిల్ నాకు ఈ శారీ చాలా ఇష్టమైన శారీ అసలు.